భారతదేశ చరిత్రలో అనేక శక్తివంతమైన రాజవంశాలు ఉద్భవించాయి, పాలించాయి మరియు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అటువంటి మహత్తరమైన రాజవంశాల్లో ఒకటి పరమర వంశం. ఈ వంశం మధ్య భారతదేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన గొప్ప రాజవంశాల్లో ఒకటి. అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. 900 CE నుండి 1400 CE వరకు పశ్చిమ మధ్య భారతదేశంలోని మాల్వా మరియు దాని పక్కనే ఉన్న ప్రాంతాలను పరమర రాజవంశం పాలించింది. మాల్వా ప్రాంతంలోని పరమర రాజవంశ స్థాపకుడు ఉపేంద్ర. ఈ వంశంలో ప్రారంభ పాలకులు మాన్యకేటలోని రాష్ట్రకూటలకు అలానే ప్రతిహారులకు సామంతులుగా ఉండేవారు. ఈ వంశానికి చెందిన సియక్ అనే రాజు రాష్ట్రకూట రాజధాని అయిన మాన్యకేటను ఆక్రమించి స్వాతంత్ర రాజ్యంగా పరిపాలించాడు. వారు నర్మదకు ఉత్తరాన ఉన్న ఉజ్జయిని రాజ్యం అని పిలువబడే ప్రాంతాన్ని పరిపాలించారు. పరమరాల ప్రధాన ప్రాంతాలు ఉజ్జయిని, దార్, బిల్సా, భోజపూర్, షేర్ఘాట్, ఉదయ్పూర్, మండు, దేపల్పూర్. దారాను రాజధాని చేసుకుని వీరు పరిపాలించారు. వారి రాజధాని మొదట ఉజ్జయినిలో ఉండేది, కానీ చివరికి దానిని దారకు మార్చారు. ఉజ్జయిని మరియు దార రెండు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అయితే ఈ రాజవంశానికి చెందిన ముఖ్యమైన పాలకుల గురించి ఒకసారి చూద్దాం. మొదటివారు ఉపేంద్ర. ఆయనను పరమర రాజవంశ స్థాపకుడిగా భావిస్తారు. మాల్వాలో విజయవంతమైన సైనిక దండయాత్ర తరువాత రాష్ట్రకూట రాజైన గోవిందరత్రి ఆయనను దక్కన్కు సామంత రాజుగా నియమించాడు. ఈయన రాష్ట్రకూటలకు సామంతులుగా ఉంటూ పరిపాలన కొనసాగించాడు. ఇతని పాలన 800 CE నుంచి 818 CE వరకు కొనసాగింది. అతని పాలన గురించి పెద్దగా తెలియదు. తర్వాత గొప్ప రాజు సియకటు రాష్ట్రకూట సామంత రాజ్యం నుండి ఉద్భవించిన మొదటి స్వాతంత్ర పాలకుడు. బలహీనపడుతున్న రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్రకూట వంశ చివరి వారసుడిని ఓడించాడు. నర్మదా ఒడ్డున ఉన్న కాళీఘాట్ వద్ద రాష్ట్రకూట రాజైన కోటిగను ఓడించి రాష్ట్రకూట రాజధాని అయిన మాన్యకేటను దోచుకున్నాడు. ఇతన్ని హర్ష అని కూడా పిలుస్తారు. అతని పాలన 948 CE నుండి 974 CE వరకు కొనసాగింది. అతని తరువాత ముంజ. ఇతన్ని పృథ్వీ వల్లభ అని కూడా పిలుస్తారు. ఈయన 972 CE నుండి 990 CE వరకు పరిపాలించాడు. ఈ రాజవంశం అతని ఆధ్వర్యంలో కాలచూరిలు, హూనులు, గుహిలలు మరియు తైలపాలపై అనేక సైనిక విజయాలను సాధించింది. చివరికి అతను పశ్చిమ చాళుక్య పాలకుడైన తైలపటు చేతిలో ఓడిపోయాడు మరియు ఈ ఓటమి ఫలితంగా పరమరులు తమ దక్షిణ భూభాగాన్ని కోల్పోయారు. ఇతను ఒక గొప్ప కవిగా, కళ మరియు సంస్కృతిపై ఆసక్తి ఉన్న వ్యక్తిగా పేరు పొందాడు. ఇతనికి అమోఘ వర్ష, పృథ్వీ వల్లభ, శ్రీవల్లభ వంటి వివిధ బిరుదులు కూడా ఉన్నాయి. ఆ తరువాత సింధు రాజా. ఇతను 990 CE నుండి 1010 CE వరకు పరిపాలించాడు. అతను ముంజా సోదరుడు మరియు అతను పశ్చిమ చాళుక్యుల సత్యశ్రీని ఓడించి తైలపటు చేతిలో కోల్పోయిన భూభాగాలను తిరిగి పొందాడు. ఇతను ఈ వంశంలో గొప్ప పాలకుడు. ఆయన యుద్ధంలో హోన అధిపతిని, దక్షిణ కోసల సోమవంశీయులను, కొంకణ్ శిలాహారులను, లత పాలకుని కూడా ఓడించాడు. పద్మగుప్తుడు అనే కవి ఇతని ఆస్థాన కవి. ఇతను సింధు రాజా జీవిత చరిత్ర గురించి నవసహసంక చరిత అనే పేరుతో రాశాడు. సింధురాజ కాలంలో సాహిత్యంలో ధనుజయ దశరూపక అనే గ్రంథాన్ని రచించాడు. అలానే ధనిక రచించిన యశోరూప వల్లిక మరియు ధనపాలిచే తిలక మంజారి ఈ కాలంలో ఉన్నాయి. ఆ తరువాతి గొప్ప రాజు భోజ. ఇతని వంశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రాజు. ఆయన ఉత్తరాన చిత్తూరు నుండి దక్షిణ ఎగువ కొంకణ వరకు మరియు పశ్చిమన సబర్మతి నది నుండి తూర్పున విదిశ వరకు 1010 CE నుండి 1055 CE వరకు పరిపాలించాడు. కళా, సాహిత్యం మరియు విజ్ఞాన శాస్త్ర పోషకుడుగా ఆయన భోజపూర్ నగరాన్ని స్థాపించాడు. భోజేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించాడు మరియు ఆ ప్రాంతంలో 3 ఆనకట్టలను కూడా నిర్మించాడు. ఆయన పరమస రాజవంశం యొక్క చివరి ప్రముఖ పాలకుడు. ఇతర రాజుల మాదిరిగానే రాజభోజుడు తన పొరుగువారితో పోరాటాలు చేశాడు. భోజుడు చాలా గ్రంథాలు రచించాడు. ఆయనకు పరమేశ్వర, పరమ భట్టారిక అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఆయన లత, చాళుక్యులను, కొంకణికి చెందిన శిలాహారును ఓడించాడు. అతన్ని కొన్ని గ్రంథాల్లో కవిరాజు అని వర్ణించారు. మోదస్ రాగి ప్లేట్ ఇన్స్క్రిప్షన్ భోజుడిని పాలనకు సంబంధించిన తొలి చారిత్రక రికార్డు. ఇతను తన రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నంలో దాదాపు తమ పొరుగువారితో యుద్ధాలు చేశాడు. వివిధ స్థాయిలో విజయం కూడా సాధించాడు. భోజుని తర్వాత ఆయన వారసులైన జయసింహ 1 మరియు ఉదయాదిత్య వచ్చారు. వీళ్ళు పొరుగు రాజ్యాల నుండి
దండయాత్రలు మరియు ఓటములను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత లక్ష్మణదేవ, ఇతను ఉదయాదిత్య కుమారుడు. ఆ తర్వాత రాజు నరవర్మన్, ఆయన తన అన్నయ్య లక్ష్మణదేవ్ తర్వాత వచ్చాడు. ఇతను 1094 CE నుండి 1133 CE వరకు పరిపాలించాడు. ఇతను కవిగా గుర్తింపు పొందాడు. ఆయన వివిధ దేవతలకు అంకితమైన కీర్తనలు కూడా రాశాడు. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది నాగపూర్ ప్రశస్తి. అయితే ఇండోర్లో అతని పేరును కలిగి ఉన్న బంగారం, వెండి మరియు రాగి నాణేలు కనుగొనబడ్డాయి. అయితే బంగారం నాణ్యం బరువు 5.2 గ్రామ్స్ ఉండగా వెండి నాణ్యం బరువు 2.9 గ్రామ్స్ ఉంది. అయితే ఇతని తరువాత ఈ వంశంలో చివరి రాజు మహాలకదేవ, పరమరస రాజవంశం యొక్క చివరి రాజు. ఈయనను 1305 CEలో ఢిల్లీకి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించి చంపేస్తాడు. దీనితో పరమరస రాజవంశం పతనమైంది. అయితే పరమర రాజవంశ పరిపాలన గురించి ఒకసారి చూద్దాం. రాజు పరమర రాజవంశానికి నాయకత్వం వహించాడు. ఈ రాజ్యంలో ఉన్న ప్రధానమంత్రి అధికారులను కంట్రోల్ చేసేవాడు. అతను రాజుకు నమ్మకంగా ఉండేవాడు. అలానే ప్రధానమంత్రి రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో రాజుకు సలహా ఇచ్చేవాడు. పరమర పాలకులు వారి సైనిక పరాక్రమం మరియు కళా వాస్తుశిల్పం మరియు సాహిత్యాన్ని పోషించినందుకు ప్రసిద్ధి చెందారు. రాజ్యం అనేక ప్రావిన్స్లకు విభజించబడింది. ప్రతి ఒక్కటి రాజు నియమించిన ఒక భూస్వామి అధిపతి లేదా గవర్నర్ చేత పాలించబడింది. అయితే గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు చూసుకోవడానికి గ్రామ అధికారులు ఉండేవారు. అయితే రాజు తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి బలమైన సైన్యాన్ని నిర్వహించాడు. పరమర సైన్యంలో ఏనుగులు, అశ్వకదళం మరియు పాదతి దళం ఉన్నాయి. పరమర ప్రభుత్వం నాశనం అయ్యే సమయంలో 30,000 నుండి 40,000 వరకు అశ్వకదళం మరియు లెక్కలేనన్ని పద్ధతి దళం ఉంది. అలానే వారి ఏనుగులు కూడా. అలానే యుద్ధానికి సంబంధించిన కత్తులు మరియు వీలులు మరియు బాణాలు కూడా వీరి దగ్గర చాలా ఉన్నాయి. ఉజ్జయిని, దార్, బిల్సా మరియు మండు వంటి ప్రధాన నగరాల్లో వీరు కోటలు కూడా నిర్మించారు. పరమరలు సాంస్కృతిక కవులకు, పండితులకు మద్దతు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందారు. మరియు భోజ స్వయంగా ప్రసిద్ధ పండితుడు. పరమర రాజుల్లో ఎక్కువ మంది శైవులు. వారు అనేక శివాలయాలు నిర్మించి జైన పండితుని కూడా పోషించారు. పరమర రాజులు శివుని భక్తులు. ఉదయాదిత్య మరియు నరవర్మ శివాలయాలు నిర్మించారు. అలానే కాలంలో పూజా ఆచారాలు విగ్రహాలకు స్నానం చేయించడం మరియు అభిషేకం చేయడం, సుగంధ ద్రవ్యాలు, ధూపం, ఆహారం మరియు పువ్వులు సమర్పించేవారు. అలానే కుల వ్యవస్థ పరమర రాజులు దీనికి బలంగా మద్దతిచ్చారు. పరమర రాజులు నగరాలు, సరస్సులు మరియు దేవాలయాలు నిర్మించడంలో ప్రసిద్ధి చెందారు. భోజుడు దారను పునర్మించాడు. ఇది ఒక సంపూర్ణ నగరం. ముస్లిం పాలనలో ఇది ఒక ముఖ్యమైన నగరంగా కొనసాగింది. అలానే ఉదయపూర్లోని నీలకంఠేశ్వర ఆలయం, దీన్ని ఉదయాదిత్యుడు నిర్మించాడు. ఆ రోజుల్లో దాని అందానికి అది చాలా ప్రశంసలు అందుకుంది. భోజ్పూర్లోని మెహద్పూర్ దేవాలయాలు మరియు శివాలయం పరమరస్ యొక్క గొప్పతనానికి ముఖ్యమైన నిర్మాణ ప్రదేశాలు. ఎక్కువ మంది ప్రజలు హిందూ మతాన్ని ఆచరించారు. పరమరలు వ్యవసాయ ఉత్పత్తులపై, వాటాలపైన మరియు ఇంటి పన్నుల ద్వారా ఎక్కువ లాభాలు సంపాదించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.